ఇది ఇది చేయడానికి, పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. 7వ వచనం, మొదటి తెస్సలోనికీ 4వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? పరిశుద్ధులగుటకే ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధంగా బ్రతకడానికి, పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నువ్వు దుర్భాషలాడుతూ ఎదుటి వారికి బాధ కలిగిస్తుంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి కాదు, దేవుని చిత్తం చేసే వ్యక్తి కాదు. నువ్వు ఎవరివై అంటే నీ చిత్తం చేసుకుంటున్నావు, నీ చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు. అబద్ధాలకి దూరముగా ఉండి అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మాట్లాడి బ్రతకడం, ఇది పరిశుద్ధ జీవితం.